హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు చాలా డేస్ నుంచి తీసుకుందాం అని అనుకున్న ప్రోడక్ట్ అయితే ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో మన వీడియోస్ కోసం చాలా డేస్ నుంచి తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇన్నాళ్ళకు కుదిరింది. సో మీకు ఇంకా మంచి వాయిస్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి తీసుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి మనకు మానో వైర్లెస్ మైక్. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి మనకు బిఫోర్ ఆఫ్టర్ వాయిస్ డిఫరెన్స్ ఎలా ఉంది, సో ఇది మనకు తీసుకున్న ప్రైస్కి రీజనబుల్ ఉందా, వర్క్ చేస్తుందా, నా వీడియోస్కి సెట్ అవుతుందా లేదా అన్నీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి. రివ్యూ ఎలా అనిపించిందో కూడా నాకు ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తప్పకుండా. మనం ఇంకా లేట్ చేయకుండా అన్బాక్స్ చేద్దాం. సో దీని ప్రైస్ వచ్చేసి 1739 రూపీస్. మానో వైర్లెస్ మైక్. సో ఇది ఇక్కడ మనకు మానో గురించి సమ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, మీరు చదువుకోండి ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కలర్స్ ఇచ్చారు. సో దీంట్లో ఏమేమి వేరియంట్స్ కలర్స్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు మనకు. సో దీన్ని ఇప్పుడు లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం. సో ఇది మానో. సో ప్రతి దాంట్లో మనకు మాన్యువల్స్ వస్తాయి కదా, అంతే. ఇవి తర్వాత మీరు టైం తీసుకొని చదువుకోండి. ఇది మనకు మెయిన్ ప్రోడక్ట్. ఇది మనకు కేబుల్. సో ఇవి 2 మ్యాగ్నెట్స్. ఇది మనకు ఒకటి ఛార్జింగ్ కేబుల్. ఇది మనకు మెయిన్ కేస్. సో ఇలా వచ్చింది మనకు బాక్స్ అయితే. మానో. సో నేను వచ్చి ఇలా లైట్ వైలెట్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది టైప్ సి మొబైల్స్కి స్పెషల్గా ఇట్లా ఓపెన్ చేయొచ్చు. భలే ఉందిగా. సో మనకు ఇయర్ బడ్స్ ఉంటాయా, సేమ్ అలానే వచ్చిందన్నమాట ఇది. సో దీంట్లో మనకు ఇది డైరెక్ట్గా ఛార్జ్ రిసీవర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొబైల్కి డైరెక్ట్గా పెట్టి, మళ్ళీ ఇక్కడ సైడ్కి ఇంకొక కేబుల్ పెట్టుకునేది ఇచ్చారు మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీంతో డైరెక్ట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి. సో మ్యూట్ ఆప్షన్ బటన్ సపరేట్ ఇచ్చారు. ఇదేమో మనకు నాయిస్ రిడక్షన్ ఎక్కువ చేసుకునే పాయింట్స్ 4 పాయింట్స్ ఉన్నాయన్నమాట. 1 2 3 4. సో దీన్ని మనం ఎంత అవసరం ఉంటే అంత అవుట్డోర్కి వెళ్ళినప్పుడు అట్లా తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, గెయిన్ చేసుకోవచ్చు. నాయిస్ రిడక్షన్ని ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ మనం పెంచుకోవచ్చు. ఇది మ్యూట్ ఆప్షన్. నాయిస్ రిడక్షన్ ఇండోర్ అవుట్డోర్ 2 ఉన్నాయన్నమాట ఇందులో. ఇది నేను మీకు వాయిస్ పెట్టి చూపిస్తాను. సో ఇది మొత్తానికి ఇది కనెక్ట్ చేసుకునేది. ఇవి 2 మైక్స్ వచ్చినాయి మనకు. సో ఇట్లా దీని మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంది. మంచిగా కొంచెం నార్మల్ వెయిటే ఉన్నాయి, అంత వెయిట్ కూడా ఏం లేవు. ఈజీగా క్యారీ చేయొచ్చు. మళ్ళీ స్టైలిష్గా ఉన్నాయి. అంటే ఇది సర్కిల్ షేప్లో వచ్చింది, కొంచెం న్యూ లుక్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసుకోవడం కూడా మనం ఈ మ్యాగ్నెట్ దీనికి పెట్టుకోవాలి. ఇట్లా మనకు కనెక్ట్ అవుతుందన్నమాట. ఈ రెండో అవసరం లేదు. దీంట్లో ఒకటి తీసి మనం ఎక్కడంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా ఇది ఇచ్చారు, ఇది పెట్టుకోవచ్చు. లేకపోతే దీన్ని డైరెక్ట్ మ్యాగ్నెట్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు సో ఇందులో సింగింగ్ మోడ్ ఉంది, నార్మల్ మోడ్ ఉంది, అండ్ ఇంకా ఇండోర్ అవుట్డోర్ 2 ఉన్నాయన్నమాట. ఇండోర్ నాయిస్ రిడక్షన్, అవుట్డోర్ నాయిస్ రిడక్షన్. సో సింగింగ్ మోడ్ సపరేట్గా పెట్టుకోవచ్చు. ఎవరైనా వాయిస్ సాంగ్స్ రికార్డ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో దీని డిజైన్ చూడండి. ఫస్ట్ ఇట్లా ఇచ్చారు. సో సైడ్లో ఎన్ని బటన్స్ ఉన్నాయి. ఇది మనకు ఛార్జ్ పెట్టుకోవడానికి డైరెక్ట్గా మాన్యువల్ ఛార్జర్. నెక్స్ట్ ఇక్కడ సో ఇది సింగింగ్ మోడ్. ఈ ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా సింబల్,
సింగింగ్ మోడ్ పెట్టుకోవడానికి ఈ బటన్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇది మ్యూట్. డైరెక్ట్గా మనం అవసరం లేదు, కొంచెం సేపు వీడియో అవసరం లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడనే బటన్స్ ఉంటాయి అన్నమాట. ఇక డైరెక్ట్ ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు మ్యూట్ పెట్టుకోవచ్చు. సో ఇది నాయిస్ రిడక్షన్. ఇది మైక్ దీని ఎక్స్ట్రా మైక్ మనకు నార్మల్ ఉంటాయి కదా హెడ్సెట్స్, దాన్ని డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు కొంచెం. ఇది నాయిస్ రిడక్షన్. ఇండోర్ అవుట్డోర్ ఇక్కడ సెట్ చేసుకోవాలంట. 1 టైం ప్రెస్ చేసినప్పుడు ఇండోర్, సో మళ్ళీ ప్రెస్ చేస్తే అవుట్డోర్, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఆన్ ఆఫ్ పవర్ బటన్. సో ఇట్లా మనకు 4 ఇచ్చారు. సింగింగ్, నాయిస్ రిడక్షన్, ఇండోర్ అవుట్డోర్, గ్రాఫిక్. ఇది గ్రాఫిక్ లా కనిపిస్తుంది. సో ఇట్లా ఉంది. ఇట్లా మనకు 2 మైక్స్ వచ్చినాయి. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సో చెరొకటి పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. 2 ఇచ్చారు. అదే రికార్డ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇద్దరం ఒకటేసారి. ఒక్కొక్క దానికి ఒకటే మైక్ వస్తుంది కదా, దీంట్లో 2 మైక్స్ వచ్చినాయి. ఇది డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ చేసుకుంటాం మనం. సో దీంట్లో ఇది చెప్పాను కదా. సో ఇది మనకు ఈజీగా పాకెట్లో పెట్టుకొని వెళ్ళచ్చు, అండ్ ఇంకా వేసుకొని నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు ఈజీగా. చాలా లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేయొచ్చు. మంచిగా ఇందులో వేసుకొని వెళ్తే అయిపోతుంది. ఇది కూడా ఒక బాక్స్లో వేసుకొని మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. బట్ ఇందులో పెట్టడానికి ఛాన్స్ అయితే లేదు, చూద్దాం. దీనికి కూడా అయ్యో ఇక్కడ ఫిక్సింగ్ అయ్యేటి ఇచ్చారు, ఇటు ఇటు అంతే ఫిక్స్ అవుతాయి. ఇది ఇక్కడ ఇక దీనికి ఛాన్స్ లేదు. ఇవి పట్టాయి, మంచిగా ఉంది, ఈజీగా మెయింటైన్ చేయడానికి మనకు బాగుంది. సో ఇప్పుడు మనం వాయిస్ రికార్డ్ చేసి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను మీకు, ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, మంచిగా బాగుంది. మనకి హెడ్సెట్ లానే ఉంది మొత్తం. సో వెనకాల వచ్చేది దీన్ని వైట్ చిన్నగా కనిపిస్తుంది కదా, దీన్ని తీస్తేనే మనకు ఛార్జ్ అవుతుంది అన్నట్టు. దీంట్లో అయితే అసలు ఛార్జింగ్ లేదు. సో ఇలా మనం అసలు ఇందులో ఛార్జింగ్ అయితే లేదు మొత్తానికి. సో దీనికి మనం డైరెక్ట్ కేస్కి ఛార్జింగ్ పెట్టచ్చు, ఇలా మాన్యువల్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఆన్ చేసిన మైక్ ఆన్ చేసిన కానీ నాయిస్ రిడక్షన్ ఆన్ చేయలేదు. సో ఇది నార్మల్ వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఇది నార్మల్గా విన్నారు కదా, ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేసి చూద్దాం. సో నాయిస్ రిడక్షన్ ఆన్ చేసింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు హలో అండి అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్. నేను మీ శృతి. సో స్పెషల్గా నేనైతే ఇది లైవ్ కోసమే తీసుకున్నా, అందుకే టెస్ట్ చేద్దామని చెప్పి. సో ఇప్పుడు నేను నార్మల్ నాయిస్ రిడక్షన్లో పెట్టాను కదా, ఇప్పుడు నేను సింగింగ్ మోడ్లో పెట్టి చూపిస్తాను సింగింగ్ది పని చేస్తుందా లేదా అని. సో ఇక్కడ కనిపిస్తుంది సింబల్. సో ఇప్పుడు ఈ సింగింగ్ మోడ్లో ఒక చిన్న సాంగ్ 2 లైన్స్. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. సో ఇప్పటిదాకా నార్మల్గా వాయిస్ రికార్డ్ చేసాం కదా, బాగానే ఉంది. మనకి ఎప్పుడైనా వీడియో మధ్యలో మ్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, మ్యూట్ అన్మ్యూట్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్గా సో ఇప్పుడు అన్మ్యూట్ చేసిన తర్వాత వాయిస్ అయితే వస్తుంది కదా, ఇలా మనం ఎప్పుడైనా వీడియో మధ్యలో తీసుకున్నప్పుడు మ్యూట్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మ్యూట్ చేసుకొని మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఉంటుంది రిసీవర్ దగ్గర మ్యూట్ అన్మ్యూట్, డైరెక్ట్గా అక్కడ కూడా చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా చేయొచ్చు. సో ఈ ఆప్షన్ అయితే బాగుంది. హాయ్, ఇప్పుడు మనం అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాం. సో కానీ మైక్ సెట్టింగ్ మాత్రం ఇండోర్ సెట్టింగే పెట్టాను. వాయిస్ ఒకసారి ఎలా వస్తుందో చెక్ చేయండి. తర్వాత మళ్ళీ మనం
అవుట్డోర్ సెట్టింగ్ పెట్టిన తర్వాత కూడా వాయిస్ ఎలా ఉంటుంది డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు నేను అవుట్డోర్ సెట్టింగ్ పెట్టాను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్. గుడ్ ఈవినింగ్ అందరికి. సో ఇది అవుట్డోర్ వాయిస్. ఇప్పుడు నార్మల్గా ఒకసారి కూడా పెడతా. నాయిస్ రిడక్షన్ మొత్తానికి లేకుండా వితౌట్ మైక్ యూజ్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. సో ఫస్ట్ టైంకి ఇండోర్ వస్తుంది, సెకండ్ టైంకి అవుట్డోర్ వస్తుంది, థర్డ్ టైంకి నాయిస్ రిడక్షన్ ఆప్షన్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు నేను నార్మల్గా పెట్టాను మైక్. మనకు బయట గాలి సౌండ్ ఎంత వస్తుంది, ఇప్పుడు వర్షం పడేలాగానే ఉంది. సో ఇప్పుడైతే దీన్ని నేను రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పటిదాకా నేను అన్ని ప్లేస్లో చెప్పాగా, ఇప్పుడు మైనస్ నాకు అనిపించింది చెప్తున్నా. సో దీన్ని ఇప్పుడు మనం కాలర్ మైక్ అంటే ఎక్కువ శాతం రివ్యూస్ షేర్ చేయడానికి, వాయిస్ క్లియర్గా రావడానికే పెట్టుకుంటాం కదా. ఈ మైక్ మాత్రం ఇలా దగ్గర పెట్టుకుంటే మాత్రమే వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది. కొంచెం ఇలా కిందికి వచ్చేసరికి వాయిస్ మాత్రం చేంజ్ అయిపోతుంది. మరి అంత నాయిస్ రిడక్షన్ చేయట్లేదు, కొంచెం డౌన్ సైడ్ అయ్యేసరికి ఇక్కడ పెట్టుకొని మాట్లాడితేనే బాగుంటుంది. సో అది ఒకటి. ఇంకొకటి ఏమో నేను స్పెషల్గా లైవ్ కోసం తీసుకున్నా. అండ్ ఇంకా అన్బాక్స్ ఏదైనా చేస్తే కవర్ సౌండ్స్, ఏఎస్ఎంఆర్ సౌండ్స్ క్లియర్గా రావాలి కదా. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం అన్బాక్స్ చేసినప్పుడు కవర్ సౌండ్స్ అలాంటివి ఉంటాయి కదా, అది మొత్తానికే సౌండ్ నాయిస్ రిడక్షన్ చేస్తుంది. అండ్ ఇంకా కవర్ సౌండ్ లాగా రావట్లేదు, ఫుల్ డిఫరెంట్గా వస్తుంది. నాయిస్ రిడక్షన్ చేసిన తర్వాత వాయిస్ అంతా మన వాయిస్ కూడా ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. కొంచెం సమ్ డిస్టర్బెన్స్ సౌండ్స్ వస్తున్నాయి. నిన్న ఒకసారి అన్బాక్సింగ్ చేశాను నేను, ఆ కవర్ సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. నేను దానికి మైక్ ఆప్షన్ తీసేసి నార్మల్గా పెట్టిన, వేరే దానికే మైక్ ఆప్షన్ పెట్టాను. ఆ సౌండ్ బాగా ఘోరంగా వచ్చిందని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఫుల్ నాయిస్ రిడక్షన్ చేయట్లేదు. సో మనకు 4 పాయింట్స్ అని ఇచ్చారు, 4 లెవెల్స్ అని, 50, 75, 100 అట్లా అని 1, 2, 3, 4 లెవెల్స్ అని ఇచ్చారు కదా. సో ఎలా ఉన్నా అంత ఒరిజినాలిటీ కొంచెం మిస్ అవ్వకుంటూ నాయిస్ రిడక్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇండోర్ అవుట్డోర్ కూడా ఇప్పుడు చేశాను కదా, ఇప్పుడు చాలా గాలి వస్తుంది. సో ఇండోర్లో సెట్టింగ్స్ ఎలా చేసి మైక్ ఆన్ చేసి మాట్లాడానో అలానే ఉంది. అవుట్డోర్ కూడా పెద్దగా చేంజ్ ఏం లేదు, ఇండోర్ ఎలా వస్తుందో అవుట్డోర్ అలానే వస్తుంది. బట్ నాయిస్ రిడక్షన్ ఫుల్గా తీసేయట్లేదు. సో మనం తీసుకునే ఎందుకనంటే నాయిస్ రిడక్షన్ చేసి వాయిస్, మన ఒరిజినల్ వాయిస్ ఎలా ఉందో ఫుల్ క్లారిటీగా అలా ఇస్తేనే మనం మైక్ తీసుకున్నందుకు యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను రిటర్న్ పెట్టాలనుకుంటున్నా. నాకు అనిపించింది అయితే ఇది. టోటల్గా మైక్ నేను 5/10, 10కి 5/5 మార్క్స్ ఇస్తా, 5/10 మార్క్స్ ఇస్తా అన్నమాట. అలా ఉంది. తీసుకున్న ప్రైస్లో కొంచెం ఓకే కానీ బట్ ఫుల్ వర్తీ కాదు. మనకు నాయిస్ రిడక్షన్ అండ్ కొంచెం డిస్టెన్స్ ఉన్నా చేస్తే బాగుండు. 600 మీటర్స్ అని డిస్టెన్స్ అని ఇచ్చారు, బట్ అంత లేదు. 100 మీటర్స్ అని డిస్టెన్స్ ఇచ్చారు కానీ అలా అస్సలు లేదు. అసలు ఇక్కడికే గ్యాప్ వస్తే ఫుల్ తీసుకోవట్లేదు. చివరికి మైకి 100 మీటర్స్. బట్ ఇప్పుడు మన మౌత్ దగ్గర ఉంటేనే క్లియర్గా వస్తుంది, ఇలా కిందికి వస్తేనే కొంచెం చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకా ఈ బాక్స్ మనకు వచ్చింది కదా, మానో వైర్లెస్ కాలర్ మైక్ అని, అది కూడా అంత ప్యూర్ ప్లాస్టిక్ అని, అంత నార్మల్ ప్లాస్టికే యూజ్ చేస్తారు. అండ్ ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుతూ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా మైక్ని సెట్ చేసుకుంటూ అలా ఇలా చేస్తాం కదా, అట్లా సెట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ టచ్ చేస్తే ఈ నాయిస్ కూడా ఇందులో రికార్డ్ అవుతుంది. అది చాలా డిస్టర్బెన్స్. మనం సెట్టింగ్ కూడా ఇందులో పడితే కొంచెం కష్టమే కదా. సో అన్ని విషయాలు చూసుకుంటే మాత్రం ఇంకా ఈ మైక్కి నేను ఇచ్చే మార్క్స్ 5/10. అందుకే నేను రిటర్న్ ఇవ్వాలి అనుకుంటున్నా, నాకు ఫుల్గా సెట్ అవ్వలేదు. సో మొత్తానికి ఇది మానో వైర్లెస్ కాలర్ మైక్ గురించి నేను ఇచ్చే జెన్యూన్ రివ్యూ. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.